యేసయ్యా ఐ లవ్ యూ. సరిపోయింది. స్తోత్రం. నువ్వు నాకు ఇష్టం, నాకు నువ్వు ఇష్టం. కొట్టుకోండి ఇద్దరు కూర్చో. దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? గాడిది గుడ్డేం కాదు. ఎంత గొప్ప దేవుడు అంటే అది ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. నాకు ఇప్పటికీ చెప్పిన అండి, చెప్పు, నా బాడీ అదొకలా అయిపోద్ది. అంటే ఎంత ఆయన శక్తిని అనుభవిస్తే ఎంతలా ఉంటది. వందనాలు. నేను ఒకసారి వచ్చినండి ఇక్కడికి. అయన్నొద్దు, పాయింట్కి రా. 1 year బ్యాక్ నాకు ఈ నోటు మీరు 7, 8 నెంబర్ అని అభిషేకించారు. 1 year బ్యాక్ వచ్చిన 7, 8 నేను అభిషేకించాను. నా చేతిలో పెట్టినప్పుడు పెట్టింది కదా, పాయింట్కి రా. ఆ నోటు అప్పటి నుంచి మీ దగ్గర పెట్టుకున్నారమ్మా? నా దగ్గరనే ఉందండి. ఇది మీ దగ్గర జాగ్రత్త పెట్టుకున్నారు. నా దగ్గర దాని మీద 7, 8 అన్న సంఖ్య కూడా ఉంది. ఉంది. చూపి అంటే చూపిస్తా. చూపించండి. చూపించండి. ఏయ్, నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? 278 రైట్. 78 ఉన్నటువంటి నోట్ ఉంది. రైట్, థ్యాంక్ యూ. ఇది ప్రీ ప్లాన్డ్ మీ ఇద్దరు ఇట్లా అనుకుందాం అనేసి? ముందుగానే అనుకున్నాను సార్. ఆ నోటు దగ్గర పెట్టుకున్నారు. ఎప్పుడమ్మా? లాస్ట్ ఇయర్ ఎప్పుడమ్మా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. లాస్ట్ ఇయర్ నాకు నెల గుర్తులేదు. ఓకే, లాస్ట్ ఇయర్ వచ్చారు. నేను ప్రవచించాను. ఆ తర్వాత ఏం జరిగింది చెప్పండి అమ్మా. ఆ తర్వాత చెప్పవా? చెప్పమంటా కదా, మొదలుపెట్టు. అనుకోకుండానే, అంటే నేను ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతా అండి. అనుకోకుండానే, నాకు తెలియకుండానే కిరాణా షాపు పెట్టబడింది అనమాట. మీరు అనుకోలేదు, మీరు ప్లాన్ చేయలేదు. ఆ తర్వాత వెంటనే కిరాణా షాప్ ఓపెన్ చేశారు. నోరు మూసుకురండు. మేము మిమ్మల్ని ఎర్రిపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు. ఆమె ఒక ఇస్త్రీ పెట్టి అమ్మేసి డబ్బులు ఇచ్చింది. ఆ తర్వాత దేవుడు 2 ఇస్త్రీ పెట్టెలు ఇచ్చాడు. అంటే నేను నీకు గొర్రెలా కనపడుతున్నానా? 10వ భాగం అంటే 23.33%. క్లియర్? నాకు తెలియదు అనే ఆ మాట మీరు నిద్రలో కూడా అంటానికి వీల్లేదు. ఇది వ్యాపారం. లోపలికి తీసుకుపోయి అమ్మ 2000 ముద్దులు పెట్టుకున్నాడు అన్నమాట. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను మోకాళ్ళ మీద ఉంటే వాడు పడుకునేది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? వాడు రాత్రంతా వాడు ముద్దుల పనే. నాది ప్రార్థన పని, వాడి ముద్దు. ఒరే పండుకోరా. దీన్ని ఏమన్నది? సన్నాస దరిద్రుడా? ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత భావ దారిద్ర్యం. ప్రార్థన కాసేపు ముద్దులు. ఇక నేను పడుకునేది చూసేది ఒకటే ముద్దులు. చెత్త మనుషులు, చెత్త బతుకులు, పచ్చసిన అంబోతుల్లా తయారయ్యా. ఎంతమందికి అప్పులు ఉన్నాయి? చేతులు ఎత్తండి, బాగా ఎత్తండి. నాకు కూడా బోల్డ్ ఉన్నాయండి. నువ్వు ప్రభు మీద విశ్వాసం ఉంచిన వాడు ఉన్నవాడు అయితే అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు. అదే మ్యాజిక్. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనాన్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. ఎంతకాలం నుంచి బాధపడుతున్నావమ్మా? 2 సంవత్సరాల నుంచి మమ్మీ. ఏంటి మమ్మీ, ఎవడీడు? మొన్న శుక్రవారం వచ్చాను మమ్మీ, పోయిన వారము సోమవారం రోజు నేను టెస్ట్ చేయించుకున్నాను. నాకు నార్మల్ వచ్చింది మమ్మీ. అదేలాగా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? శుక్రవారం ఏ మీటింగ్ కి వచ్చావు? సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చావు. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం. ఏ డేట్ వచ్చావు? 22 మమ్మీ. 22వ తారీఖు వచ్చాను మమ్మీ. సంపూర్ణ రాత్రి. ఆ రాత్రి అంతా ప్రేయర్ లో ఉన్నావు, ఆరాధనలు ఏకీభవించావు. నెక్స్ట్ రిపోర్ట్ కి వెళ్ళావు. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. గదిలో చూసిన ఎలకలే, బెడ్రూమ్ లో చూసిన ఎలకలే, బయట చూసిన ఎలకలే, వీధిలో చూసిన ఎలకలే. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అందువల్ల అవి చాలా బాధ పెట్టేవి. ఒకరోజు మా మమ్మీ ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఈ ఎలకల గోలేంటయ్యా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, మనం ఎలకల కోసం ఏం చేద్దాం?
ప్రార్థన చేద్దాం. చెప్పు తగుతాయి ఏదైనా మాట్లాడే ఉంటే. నమ్ముతున్నారా? ఆ 2వ రోజు నుంచి ఎలకలే కనబడలేదు ఈ రోజు వరకు కూడా. హల్లెలూయా. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా.